భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ను కంగు తినిపించాడు. స్టెవెంజర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో గుకేష్ తన మాస్టర్ మైండ్ తో కార్ల్సన్ ను అతని సొంత దేశంలోనే ఓడించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ టోర్నీ 6వ రౌండ్ లో కార్ల్సన్ గుకేష్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ గేమ్ లో గుకేష్ పైచేయి సాధించాడు. క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ ను ఓడించడం గుకేష్ కు ఇదే తొలిసారి. ఈ విజయంతో తొలి రౌండ్ లో ఓటమికి గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఓటమిని తట్టుకోలేక కార్ల్సన్ పిడికిలతో ఒక్కసారిగా చెస్ బోర్డ్ టేబుల్ ను గట్టిగా కొట్టాడు. అనంతరం గుకేష్ కు 2 సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు చెస్ చరిత్రలోని మేటి ఆటగాన్ని ఓడించడంతో గుకేష్ కొన్ని సెకండ్ల పాటు షాక్ లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నార్వే చెస్ టోర్నీలో భాగంగా 6వ రౌండ్ లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేష్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడు. ఈ గేమ్ లో మధ్య వరకు కార్ల్సన్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ ఎండ్ గేమ్ సమయానికి అతను చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా గేమ్ పై పట్టు సాధించాడు. సొంత వేదికపై కార్ల్సన్ ను బోల్తా కొట్టించాడు. కార్ల్సన్ ఆటకు బ్రేకులు వేస్తూ చివరిలో ప్రత్యర్థికి చెక్మేట్ పెట్టాడు గుకేష్. క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ ను ఓడించడం గుకేష్ కు ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గుకేష్ 3 విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కార్ల్సన్ 6 రౌండ్లో 2 విజయాలు, 1 పరాజయం, 3 డ్రాలతో మొత్తం 9.5 పాయింట్లు టాప్ 1 గా ఉన్నాడు. 2వ స్థానంలో ఫోబియాన్ కరువానా ఉన్నారు. 3వ స్థానంలోకి గుకేష్ వచ్చాడు. ఇక గతేడాది జరిగిన ఇదే టోర్నీలో మరో భారత స్టార్ ప్రజ్ఞానంద చేతిలో కార్ల్సన్ ఓడిపోయాడు. దీంతో సొంత వేదికపై కార్ల్సన్ 2 సార్లు మనోళ్ల చేతిలో కంగుతున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న కార్ల్సన్ స్పందన, గుకేష్ ఎమోషన్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదే భారత యువత శక్తి, చెస్ లో ఇండియా రెడీ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోపై స్పందిస్తూ బాగా ఆడావు అంటూ గుకేష్ ను మెచ్చుకున్నారు. నార్వే చెస్ 2025లో కార్ల్సన్ పై తొలి విజయం, మరో మైలురాయిని సాధించడానికి నాంది అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు గుకేష్ తాత శంకర్ రాజేష్ స్పందించారు. ఈ విజయంతో చాలా గర్వపడుతున్నామని, నెంబర్ 1 కావటమే గుకేష్ లక్ష్యమని చెప్పారు. ప్రపంచ నెంబర్ 1 కార్ల్సన్ ను ఓడించడం గర్వించదగ్గ విజయాల్లో ఒకటని అన్నారు.